తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పనులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. అయితే ఇటీవల చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు ఎక్కడా కూడా ఎవరు సాటి రాని విధంగా, మరెవరు దగ్గరలో లేని విధంగా పనులు చేపట్టి ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. రానున్న మరిన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంటుంది, తెలంగాణ తెచ్చినా ఇచ్చినా ఘనత కాంగ్రెస్కు దక్కుతుందని, అందుకు తగిన విధంగానే రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. ప్రజా సమస్య పట్ల స్పష్టమైన అవగాహన, ఆ మేరకు స్పష్టమైన ప్రణాళికలు రూపించుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎవరు దరిదాపులు టచ్ చేయలేని విధంగా ఉన్నారని ఆయన కితాబునిచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల్లో చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన స్వయంగా వచ్చి ప్రజల్లో తిరిగితే తప్ప పార్టీకి మనుగడ ఉన్నదని ఆయన సవాల్ విసిరారు. ఆయన కనుక బయటకు వచ్చినట్టయితే పార్టీ మనుగడ కొంతవరకు ఉనికిని చాటుకునే అవకాశం ఉంటుందని తప్పితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగం మారుతుందని తీవ్రసారి దుయ్యబట్టారు. ఎందుకంటే సరే, గత ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్న దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కల్లా. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు, ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో. సో ఇప్పుడు కేసీఆర్కి ఈ ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. రెండవది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఢీకొనే నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం. బీజేపీలో నాయకత్వ పోరు ఉన్నది, వాళ్ళ మధ్యన కొట్లాట ఉన్నది.